కోడ్ విత్ కాన్ఫిడెంట్ పవర్డ్ బై థాట్ ఫ్లోస్కి అందరికీ స్వాగతం. నేను మీ గైడ్ ద కోడింగ్ లైనర్స్. మెడికల్ రికార్డ్స్ని ఎలా కోడ్ చేయాలి, అక్యురేట్ అండ్ కాన్ఫిడెంట్ కోడింగ్కి సీక్రెట్స్ ఏంటో నేను మీకు చెప్తాను. మీరు ఈ ఫీల్డ్కి బిగినరా ఆర్ సర్టిఫైడ్ కోడర్, లేదా మీ డ్రీమ్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఎవరికైనా మీ మెడికల్ కోడింగ్ జర్నీ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఈ సిరీస్ని మేము 4 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నాం. సో దట్ మీ ఫేవరెట్ లాంగ్వేజ్ తెలుగు, తమిళ్, మలయాళం ఆర్ ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్లో అయినా మీరు ఈ కోడింగ్ని నేర్చుకోవచ్చు. డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా, డిఫరెంట్ సాఫ్ట్వేర్ టూల్స్ని యూస్ చేస్తుంటాయి. లైక్ 3M సాఫ్ట్వేర్ కానివ్వండి, ట్రూ కోడ్, ఎన్కోడర్ ప్రో, మెడ్టెక్ అండ్ లైక్ దట్. ఒకసారి మన సాఫ్ట్వేర్ ఓపెన్ అయిందంటే అక్కడే మనకు పేషెంట్స్ మెడికల్ రికార్డ్ ఆ చార్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఒక కోడింగ్ ఇంటర్ఫేస్ లేదా ఎంట్రీ టూల్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే కోడ్స్ని సెలెక్ట్ చేసుకొని అసైన్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకుంటాం. ఈరోజు నేను మీకు ఒక బేసిక్ మెడికల్ రికార్డ్ ఎలా కోడ్ చేయాలో చెప్తాను ఇన్ ఎ ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెడికల్ కోడింగ్ చేస్తున్నప్పుడు ఏ సాఫ్ట్వేర్లో కోడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ద ఫస్ట్ స్టెప్, ఒక మెడికల్ రికార్డ్ ఓపెన్ చేసి మనం కోడ్ చేసే ముందు మెడికల్ రికార్డ్ని ప్రాపర్గా అండ్ కేర్ఫుల్గా చదవడం అనేది నేర్చుకోవాలి. ఈరోజు మన కేస్ స్టడీలో పేషెంట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వచ్చారు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్ డెమోగ్రఫిక్స్ని మనం చెక్ చేయడం. లైక్ పేషెంట్ ఏజ్, జెండర్, అలాగే డాస్ అంటే డేట్ ఆఫ్ సర్వీస్ అనమాట. కొన్నిసార్లు ఇవన్నీ చెక్ చేయకపోవడం వల్ల కూడా మనకి లైవ్ ప్రొడక్షన్లో ఎర్రర్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు మన మెడికల్ రికార్డ్లో పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన రీజన్ ఏంటి అంటే ఫాల్ అంటే పడిపోయారు. దాంతోపాటు డయేరియాని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. మన హెచ్పిఐ అంటే హిస్టరీ ఆఫ్ ప్రెజెంట్ ఇల్నెస్లో పేషెంట్ తన ఓన్ ప్రాపర్టీలో తన డ్రైవ్వేలో షావలింగ్ అంటే స్నో అనేది క్లియర్ చేసేటప్పుడు స్లిప్ అయ్యి పడిపోయారు. దాంతోపాటు షీ వాస్ కంప్లైనింగ్ రైట్ ఫోర్ ఆర్మ్ పెయిన్ అంటే మన రైట్ ఫోర్ ఆర్మ్లో పెయిన్ అండ్ లెఫ్ట్ టిబియా అండ్ ఫిబులా ఏరియా అంటే మన లెఫ్ట్ లోవర్ లెగ్లో ఉన్న బోన్స్ పెయిన్తో పాటు కొన్ని అబ్రెషన్స్ అంటే స్క్రాచెస్ కూడా పేషెంట్ కంప్లైంట్ చేస్తున్నారనమాట. ఈ ఇంజురీతో పాటు అబ్డామినల్ క్రాంప్స్, డయేరియా, నాసియాని కూడా పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనం పేషెంట్ మెడికల్ హిస్టరీ చూస్తే పాస్ట్ మెడికల్ హిస్టరీ అంటాం కదా, దాంట్లో హెపటైటిస్ సి, డిస్లిపిడిమియా అండ్ జిఆర్టీకి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. దాంతోపాటు కొన్ని మెడికేషన్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు లిస్ట్ చూడొచ్చు అనమాట. అండ్ షీ డోంట్ హ్యావ్ ఎనీ అలర్జీస్. అలాగే ఆల్కహాల్కి కానీ స్మోకింగ్కి కానీ అడిక్ట్ కాదని చెప్తున్నారు. మన హిస్టరీ కంప్లీట్ అయిపోయిన వెంటనే వీ నీడ్ టు కమ్ ఫర్ ఫిజికల్ ఎగ్జామినేషన్. అంటే ఒక అక్యురేట్ కోడింగ్, ఎస్పెషల్లీ ఇంజురీస్ కానివ్వండి, పెయిన్ కానివ్వండి, ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఫిజికల్ ఫైండింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫిజికల్ ఫైండింగ్స్లో వీ కెన్ సీ ఫోర్ ఆర్మ్ అంటే రైట్ ఫోర్ ఆర్మ్ ఎకిమోసిస్ అని చెప్తున్నారు. ఎకిమోసిస్ అంటే ఇన్ మెడికల్ వర్డ్స్ కంట్యూషన్ ఆర్ బ్రూజింగ్ అంటే మన స్కిన్ లోపలే రక్తం గడ్డకట్టడం అనమాట. అలాగే లెఫ్ట్ టిబియాలో అబ్రెషన్. సో దీన్ని బట్టి మనకి లేట్రాలిటీ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. లేట్రాలిటీ అంటే లెఫ్ట్ అండ్ రైట్. సో రైట్ ఫోర్ ఆర్మ్లో కంట్యూషన్ అండ్ లెఫ్ట్ టిబియా అబ్రెషన్ అనేది మెన్షన్ చేస్తున్నారు. మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ అనేది చెప్తాను. సో ఎప్పుడైతే మనం ఇంజురీస్ కోడ్ చేస్తున్నామో ఎగ్జాక్ట్ అనటమికల్ సైట్ అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు లేట్రాలిటీ, ఇవన్నీ మనం ఫిజికల్ ఎగ్జామినేషన్లో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే డయాగ్నోస్టిక్ టెస్ట్, ఎక్స్రేస్, వీటితో మనకి మేజర్ ఫ్రాక్చర్, సివియర్ కండిషన్స్ని రూల్ అవుట్ చేయడం కోసం యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ క్లోజ్ ద రీడింగ్ ఆఫ్ మెడికల్ రికార్డ్ విత్ ఫైనల్ ఇంప్రెషన్స్. ఆల్రెడీ మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్లో లేట్రాలిటీ అనేది తెలిసింది. లైక్ రైట్ ఫోర్ ఆర్మ్ కంట్యూషన్ అండ్ లెఫ్ట్ టిబియా అబ్రెషన్. వీటితో పాటు మనం డయేరియాని కూడా కోడ్ చేయాలి. ఎందుకంటే డయేరియాకి ఎవాల్యుయేషన్తో పాటు ట్రీట్మెంట్ కూడా ఇచ్చున్నారు. ఇక్కడ ప్లాన్లో చూడండి,
పెయిన్కి ప్రెస్క్రిప్షన్ ఇచ్చారు, దాంతోపాటు లొమోటిల్ అనేది డయేరియా మేనేజ్మెంట్ కోసం ఇచ్చారు. సో ఇన్ కేస్ ఈ పెయిన్ ఇంకా అలాగే కంటిన్యూ అయితే లోకల్ వూండ్ కేర్ మేనేజ్మెంట్కి కూడా అడ్వైస్ చేస్తున్నారు. ఐ హోప్ మీకు ఇప్పుడు మెడికల్ రికార్డ్లో హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ మెడికల్ డెసిషన్ మేకింగ్ అనేవి ఎలా చదవాలో అర్థమయ్యాయి అనుకుంటాను. ఆల్వేస్ రిమెంబర్, ఈ 3 కీ కాంపోనెంట్స్ అనేవి మనకొక మెడికల్ ఆర్ క్లినికల్ ఇమేజ్ని జనరేట్ చేస్తాయి. ఈ ఇమేజ్ని మనం బేస్ చేసుకొని అక్యురేట్ కోడింగ్ అనేది చేస్తాం. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే సాఫ్ట్వేర్ని యూస్ చేసుకొని ఎలా కోడ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం మన కోడింగ్ సాఫ్ట్వేర్లో మెడికల్ రికార్డ్ని చూద్దాం. ఈ సాఫ్ట్వేర్స్లో మనం ఐసిడి కోడ్స్ అంటే ప్రైమరీ డయాగ్నోసిస్, సెకండరీ డయాగ్నోసిస్, సిపిటి కోడ్స్, హెచ్సిపిసిఎస్ కోడ్స్, ఇన్ కేస్ అప్లికబుల్ అయితే మాడిఫైయర్స్ని కూడా కోడ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ప్రైమరీ డయాగ్నోసిస్తో స్టార్ట్ చేద్దాం. మన మెడికల్ రికార్డ్ ప్రకారం ప్రైమరీ డయాగ్నోసిస్ ఏంటంటే కంట్యూషన్ ఆఫ్ ఫోరామ్. ఎప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్లో కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాం అంటే సర్చ్ చేస్తున్నాము అంటే కండిషన్తో సర్చ్ చేయాలి. ఇక్కడ కండిషన్ ఏంటి? కంట్యూషన్. కంట్యూషన్లో మనం అనటోమికల్ సైట్ అనేది చూసుకోవాలి. ఇక్కడ అనటోమికల్ సైట్ ఫోరామ్. వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆల్ఫాబెటిక్స్ ఇండెక్స్ నుంచి మనం టేబులర్ కాలమ్కి మూవ్ అవ్వాలి. ఎందుకంటే ఆల్వేస్ ఇంజురీస్ కానీ బర్న్స్ కానీ ఇలాంటి కోడ్స్ కంప్లీట్ కోడ్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం ట్యాబ్లర్ లిస్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చిన కోడ్ ఏంటంటే S50.11. దీనికి మనం 7th క్యారెక్టర్ ఏ అనేది యాడ్ చేయాలి. అది మనకి పేషెంట్ ఇనీషియల్ ఎన్కౌంటర్ని రిసెంబుల్ చేస్తుందన్నమాట. అలాగే ఆల్వేస్ ఎక్స్ అనే ప్లేస్ హోల్డర్ని కోడ్ కంప్లీట్ చేయడం కోసం ఐసిడి కోడింగ్లో యూజ్ చేసుకుంటాం. సో మనకి ఇప్పుడు వచ్చిన ఫైనల్ కోడ్ S50.11XA. సక్సెస్ఫుల్గా ప్రైమరీ డయాగ్నోసిస్ అనేది కోడ్ చేసాం. ఇప్పుడు మనం సెకండరీ డయాగ్నోసిస్ని కోడ్ చేద్దాం. ఆల్వేస్ రిమెంబర్, పేషెంట్కి హాస్పిటల్లో ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చిన ప్రతి ఒక్క కోడ్ని మనం ఫెచ్అప్ చేయాలి. కమింగ్ టు అవర్ సెకండరీ డయాగ్నోసిస్ విచ్ ఈస్ అబ్రేషన్ ఆఫ్ టిబియా. సో ఇందాక మనం అనుకున్నట్టు మనం ఎప్పుడు కండిషన్ని బట్టి ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో కోడ్ని లీడ్ చేయాలి. సో ఇక్కడ కండిషన్ ఏంటి? అబ్రేషన్. అబ్రేషన్ అనేది మెయిన్ టర్మ్ కిందకు వస్తుంది. అందులో సబ్ టర్మ్ లోవర్ లెగ్. ఎందుకు లోవర్ లెగ్ తీసుకుంటున్నాము అంటే టిబియా అనేది లోవర్ లెగ్లో పార్ట్, అంటే లోవర్ లెగ్ బోన్ అన్నమాట. సో వన్స్ ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో మనం కోడ్ చెక్ చేసిన తర్వాత మనం ట్యాబ్లర్ లిస్ట్కి వెళ్ళాలి. సో ట్యాబ్లర్ లిస్ట్లో మనకి కన్ఫర్మ్ అయిన కోడ్ S80.812A. A always resembles the encounter type. A అంటే ఏంటి? ఇనీషియల్ ఎన్కౌంటర్. అండ్ వీటితో పాటు మనం డయేరియాని కూడా కోడ్ చేయాలి. ఆల్వేస్ సిమ్టమ్స్ని మనం డైరెక్ట్గా సర్చ్ చేయొచ్చు. డయేరియా అని సర్చ్ చేస్తే చాలు, యూ విల్ గెట్ ఏ కోడ్ R19.7. మనం ఎప్పుడు ఇంజురీ చార్ట్స్ కోడ్ చేస్తున్నప్పుడు ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ ఇంజురీ యొక్క కాంటెక్స్ట్ని తెలుపుతాయి. అంటే పేషెంట్కి ఏ ఇంజురీ జరిగింది, దీంతోపాటు ఇంజురీ ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, పేషెంట్ ఆ టైంలో ఏం చేస్తున్నారు, వీటన్నిటిని కలిపి మనం ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ అంటాం. ఐసిడి కోడ్స్ మనం కంప్లీట్ చేసాం కదా. నెక్స్ట్ సిపిటిలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఎన్కౌంటర్కి కోడ్ చేసేటప్పుడు ఆ కోడ్ రేంజ్ అనేది 99281 నుంచి 99285 వరకు ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ సిపిటి కోడ్స్ ఎప్పుడు మెడికల్ డెసిషన్ మేకింగ్ యొక్క కాంప్లెక్సిటీని బేస్ చేసుకొని ఉంటాయి. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మెడికల్ డెసిషన్ మేకింగా, లేకపోతే లో కాంప్లెక్సిటీ, మోడరేట్ కాంప్లెక్సిటీ లేదా హై కాంప్లెక్సిటీ ఇలాగుంటాయన్నమాట. సో మన మెడికల్ రికార్డ్లో పేషెంట్కి మల్టిపుల్ ఇంజురీస్ ఎవాల్యుయేట్ చేసి ప్రెస్క్రిప్షన్ మెడికేషన్తో ట్రీట్మెంట్ ఇచ్చున్నారు కాబట్టి మనం మోడరేట్ కాంప్లెక్సిటీగా కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కోడ్ చేసేటప్పుడు వీ నీడ్ టు చెక్ ఫర్ ప్రొవైడర్ స్పెసిఫిక్ గైడ్లైన్స్. క్యూరియాసిటీ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ మెడికల్ కోడింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ చాట్. అండ్ మర్చిపోవద్దండి,
నేను మీ గైడ్ ద కోడ్ విత్ కాన్ఫిడెంట్ లైనర్స్. ఎవ్రీ వీక్ మీ ముందుంటాను. మెడికల్ రికార్డ్స్ని ఎలా ఈజీగా డీకోడ్ చేయాలో నేర్పిస్తాను. స్టే ట్యూన్, స్టే కాన్ఫిడెంట్ అండ్ ఆల్వేస్ కోడ్ విత్ కాన్ఫిడెంట్, పవర్డ్ బై థాట్ ఫ్లోస్, ఇండియాస్ #1 మెడికల్ కోడింగ్ అకాడమీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఇది మీ కోడింగ్ ఫ్రెండ్స్తో.